శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. యావత్ భారతావనికి వందనాలు. ఒక మనిషికి ఏదైనా కానీ ఆశ, వ్యామోహం అనేవి ఎంత దారుణావస్థకి తీసుకుపోతాయంటే దాని మూలకంగా అతను తన సర్వస్వాన్ని, అంటే తను సాధించిన సర్వస్వాన్ని కోల్పోవడానికి సిద్ధమైపోతూ ఉంటాడు. ఆ గుణాలు అతన్ని ఒక్కొక్కసారి అంత ప్రబలంగా పట్టి పీడిస్తాయి. ఇది ఇవాళ రేపు కాలంలో అందరూ భూమి మీద విపరీతమైన ఆశా వ్యామోహాలు కలిగి ఉంటున్నారు. బహుశా అది రేటు పెరగడం అనే ఒక చిన్న కారణం చేత కావచ్చు. కానీ ఈ భూమి అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. అది ఎందుకు గమనించలేరో నాకు అర్థం కాదు. అక్కడ ఎవరన్నా ఒక భూమిని కొనుక్కుంటే కనుక ఈ భూమి నాది అనని వాడు ఆ భూమి మీద నుంచునేనంటే ఆ భూమి వాడిని చూసి నవ్వుతుంది. ఒరే, నీ తండ్రి వంటి వాడిని చూశాను ఈ భూమి మీద, వాడి తాత వంటి వాడిని చూశాను, వాడి ముత్తాత వంటి వాడిని చూశాను, అట్లా కొన్ని కోట్ల తరాల నుంచి చూస్తున్నారా. ప్రతి ఒక్కళ్ళు నా మీదకి వచ్చి ఇది నాది నాది అని అనుకుంటూనే నాలోనే కలిసిపోయారు. నేను ఎవరిదాన్ని కాదురా అని స్పష్టంగా భూమి అప్పటికీ చెప్తూ ఉంటుంది. మనిషిది స్వల్పకాలిక జీవితం. పైన ఎన్నో ప్రామిసులు జన్మ ఎత్తే ముందర ఎన్నో ప్రామిసులు చేసుకుని ఎన్నో ఆలోచనలతోటి ఈ జన్మలో ఉన్న ఇహపరాన్ని సాధించాలి అని ఎంతో సాధనలు చేసి చేసి నిరంతరం తపిస్తూ ఉంటాడు. ఇక్కడ 100 ఏళ్ల జన్మలో వాడు మహా చేస్తే కనుక యవనంలో ఉంటే 20 ఏళ్ళు, 20 ఏళ్ల జీవితకాలం, జస్ట్ 20 ఏళ్ల జీవితకాలం. వాడికి పైన కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటాడు. ఆ సంగతి వాడు గమనించడు. ఈ 100 ఏళ్ల జీవితమే చాలా ఇంపార్టెంట్ అనుకుంటాడు. ఆ కొన్ని వందల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు ఉంటూ వస్తాడు పైన. ఆ కోట్ల సంవత్సరాలు తాను ఉన్నాను అనే ఒక చిన్న స్పృహ వాడికి కలిగితే కనుక వాడి జీవనం ఈ భూముల మీద, వీటి మీద ఆశపడడం ఇట్లాంటివి ఉండవు. అదేంటి అంటే అది ఎట్లా తెలుస్తుంది అంటే కేవలం మన గురువులు చెప్పినట్టుగా, సాధకులు చెప్పినట్టుగా, వేదం చెప్పినట్టుగా, వీళ్ళందరూ చెప్పినట్టుగా సన్మార్గంలో సత్ప్రవర్తనలతో జీవిస్తే, సజ్జన సాంగత్య ప్రభావంతో మనకి ఎంతో కొంత కొన్ని విశేషాలు తెలిస్తే, ఆ విశేషాలు అనుభవపూర్వకంగా మనకు అనుభవయోగ్యమైన నాడు అప్పుడు అర్థమవుతుంది దేహం నాది కాదు, భూమి నాది కాదు, గాలి నాది కాదు, ఇవన్నీ ప్రకృతిపరమైనవి. ప్రకృతి ఇదంతా కలిపితే వీటికి నేను వచ్చిపోయే ఒక అతిథిని మాత్రమే అనని వాడు గ్రహించగలుగుతాడు. అది గమనించకుండా మూర్ఖంగా దానికోసం పోతే ఒక్కొక్కసారి మరణాన్నే ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణ ఇతివృత్తంగా తీసుకుంటే ఒక చిన్న కథ చెప్తాను. పూర్వం ఒకడు కడు బీద. వాడికి ఎంత అంటే తినడానికి కూడా తిండి లేదు, పెళ్ళాం బిడ్డలకి పోషించుకోవడానికి కూడా తిండి లేదు. వాడికి ఆఖరికి ఏం పని చేద్దామన్నా ఎక్కడ ఉపాధి అవకాశాలు లేవు. ఆఖరికి ఆత్మహత్య చేసుకుందామని ఆలోచించాడు. చిచి, మనిషి పుట్టక ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? నన్ను పుట్టించిన ఆ భగవంతుడి కోసమే తపస్సు చేస్తాను, వాడిని అడుగుతాను ఈ దరిద్రాన్ని దీయమని అని వాడు పోయి అడవిలో కూర్చొని తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఇది కలికాల ప్రభావం అవటం మూలకంగా వాడికి 1 సంవత్సరం నిండక మునిపే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం నాయనా, శ్రీమన్నారాయణుడు ఎదురు ప్రత్యక్షమై, ఏం నాయనా ఎందుకోసం తపస్సు చేస్తున్నావు, ఏం కావాలి నీకు అని అడిగాడు. అడగంగానే వాడు కోరుకునే కోరిక ఎంత మూర్ఖంగా ఉందో చూడండి. వాడు ఎన్నో కష్టాలు పడి ఉన్నవాడు అవటం చేత, డబ్బు లేకపోవటం మూలకంగానే, భూమి లేకపోవటం మూలకంగానే తనకి ఈ కష్టం, ఇంత బాధలు, ఒకవేళ అవే కనుక నాకుంటే నేను ఇన్ని బాధలు చెందను, ఇన్ని కష్టాలు పడను అని బాగా ఆలోచించి, స్వామి నాకు ఒక కోరిక ఇవ్వగలవా? ఏం కోరుకో అన్నాడు. అంటే ఏం లేదు స్వామి, నేను ఎంత దూరం అయితే చూడగలను అంత భూమి నాదవ్వాలి అంతే అన్నాడు. అని అనగానే ఒక మనిషి కనుచూపు ఎంతవరకు పడుతుంది? ఒక 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు. అంటే మహావిష్ణువు అన్నాడు, ఒరే నాయనా, నేను ప్రత్యక్షమయ్యానంటే నువ్వు కోరుకోవాల్సిన వరం ఇది కాదు, ఇంకొకసారి ఆలోచించుకుని కోరుకో, నీకు అవకాశం ఇస్తున్నా అన్నాడు.
లేదు స్వామి లేదు, ఇవ్వగలిగితే కనుక మీరు నాకు ఈ వరాన్ని ఇవ్వండి, లేదంటే లేదు అన్నాడు. నారాయణుడు నచ్చ చెప్పడానికి చూసినా వాడు వినల. నీ కర్మ అనుకుని భగవంతుడు ఒకటే చెప్పాడు, ఒరే నాయన, ఈరోజు సూర్యోదయం పొద్దున్న నుంచి సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యాస్తమయం వరకు నువ్వు ఎంత భూమిని చూడగలవో అంత భూమి నీ సొంతమవుతుంది అని వరం ఇచ్చి అదృశ్యమయ్యాడు. అది ఎండాకాలం, వాడు పొద్దున్నే ఇక అది తెల్లవారుతున్న సమయం. ఇక వాడు తెల్లవారంగానే చూశాడు, ఒక 2 కిలోమీటర్ల మందం అవపడింది. అమ్మో, సాయంకాలం వరకు స్వామి టైం ఇచ్చాడు, ఈ లోపలే నేను అంతా సంపాదించేసుకోవాలి, భూమి అంతా నాదైపోవాలి అని పరుగు పెట్టడం మొదలుపెట్టాడు. 1 గంట గడిచింది, 2 కిలోమీటర్ల దూరం పరిగెత్తాడు. అక్కడికి వెళ్ళి చూశాడు, ఇంకొక 2 కిలోమీటర్లు. అట్లా వాడు మొత్తం చుట్టూ చూసుకుంటూ అట్లా పరిగెత్తుతూనే ఉన్నాడు. ఉదయం నుంచి అలా పరిగెత్తుతూనే ఉన్నాడు. అయితే వాడు ఇన్నాళ్ళు తపస్సులో ఉండడం మూలకంగా ఆహారం సరిగా తీసుకోలేదు. అది ఎండాకాలం. వీడు ఆశా వ్యామోహాలని చంపుకోకుండా అలా భూమి తనది కావాలని నీళ్లు తిండి అన్నీ వదిలేసి పరిగెత్తుతూనే ఉన్నాడు. పరిగెత్తి సూర్యుడు నిన్నెత్తుకొచ్చేసరికి వాడికి శోష, ఆయాసం, మూర్ఛ అన్నీ వచ్చినంత పనైంది. అయినా కూడా మూర్ఖంగా వినకుండా అలాగే పరిగెత్తుతూ 1 గంట 2 గంటలు కాగానే ఆ మట్టి మీదే పడి చచ్చిపోయాడు. ఇది కథాయితవృత్తమే కానీ ఇది ఎంతో సందేశాన్ని ఇస్తుంది. ఒక మనిషి తన ఆశని వ్యామోహాన్ని చంపుకోకపోతే కనుక వాడు ఎంత సంపాదిస్తే వాడికి తృప్తి అవుతుంది, ఎంత సాధిస్తే వాడికి తృప్తి అవుతుంది? అక్కడికి ఎట్లాగైనా మరణాన్ని పొందాల్సిందే. అలా వాటి కోసమే మరణాన్ని పొందటం అనేది చాలా బాధాకరం. అవి ఒక అల్పమైన గుణాలు. ఆ సంగతి గమనిస్తే కనుక ఆ అల్పమైన గుణాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక సత్కర్మలకి, సద్విషయాలకి, మంచి విషయాలకి ప్రాధాన్యత ఇచ్చుకుంటే మన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాం. స్వస్తి.